హాయ్ అండి, ఈరోజు మనం టమాటో రైస్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆయిల్, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అలా కొంచెం ఆయిల్ పైకి రాగానే స్టవ్ సిమ్ లో పెట్టుకొని ముందుగా రైస్ మనం ఉడికించి పెట్టుకోవాలండి పక్కన. ఆ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం రైస్ కి పట్టేలాగా స్టవ్ సిమ్ లోనే పెట్టి బాగా కలపాలి. ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చూసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. పైన నుంచి వేసుకొని బాగా కలపాలి. కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అది ఉడికిన తర్వాత బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. రైస్ బాగా అబ్జర్వ్ అయ్యాక కారం, ఉప్పు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.